నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. అమెరికా అగ్రరాజ్యానికి భారత్కి ఎటువంటి సంబంధాలు ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి మనకు తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలంగా H1B వీసాకు సంబంధించినటువంటి ఎఫర్ట్స్, అంటే దాని మీద కఠిన ఆంక్షలు, అట్లాగే ట్రంప్ తారీఫ్ విధించినటువంటి నేపథ్యం, అట్లాగే ఫార్మసీ రంగం మీద మన ప్రోడక్ట్స్ మీద పెట్టినటువంటి ఆంక్షలు, విధించినటువంటి తారీఫ్స్, ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో కొంత వాతావరణం డిఫరెంట్గా వెళ్తుంది. భారత్ మీద కక్ష సాధింపు కొనసాగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో నరేంద్ర మోదీ గారి యొక్క ట్వీట్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సహజంగా నరేంద్ర మోదీ గారి యొక్క ట్రాక్ చూస్తే చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఆయన వేస్తూ ఉంటారు. ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆ విధంగా మాత్రమే కౌంటర్ చేస్తూ, అటాక్ చేస్తూ, కొంత చాలా స్పెసిఫిక్గా ఆయన స్టెప్స్ ఉంటూ ఉంటాయి. పొలిటికల్గా కానీ, లేదు అంటే ఇతర దేశాలతో దౌత్యపరమైనటువంటి సంబంధాల విషయంలో కానీ ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలో ఆ విధంగానే నయానో భయానో వాళ్ళని దారిలోకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చరిత్ర చూసి తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి పాలసీ కానీ, గతంలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇట్లా ఏ దేశంతో తీసుకున్నా కూడా ఆ దేశాలతో ఆయన స్పష్టమైనటువంటి ఒక క్లారిటీతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అంటే విదేశాంగ పాలసీలో కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటారు ఆయన. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నరేంద్ర మోదీ ఊహించినటువంటి విధంగా ఆయన ఒక ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్కి. మరి ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ట్వీట్ ప్రపంచ రాజకీయాల్లోనే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఎందుకు అది చర్చనీయాంశంగా మారుతోంది అంటే, గాజాలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి శాంతి ప్రణాళికను మోదీ బహిరంగంగా ప్రశంసించడం కేవలం ఒక మర్యాదపూర్వక చర్యగానే చూడలేము అనేది స్పష్టంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే దీని వెనకాల అనేక దౌత్యపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి వ్యూహాలు దాగి ఉన్నట్లుగా తెర మీదకి చర్చకు వస్తున్నటువంటి అంశాలు. అంటే ఈ ప్రశంస ట్రంప్ ఈగోకి ఎంతవరకు కొంత పాజిటివ్ బూస్ట్ ఇచ్చిందో అనేది తెలియదు, కానీ కొంత ఆ దిశగానే ఆయన అడుగులు వేసినట్టుగా నరేంద్ర మోదీ గారు ట్వీట్ అయితే అర్థమవుతుంది. అంటే మోదీ గతంలోనే ట్రంప్తో వ్యక్తిగతంగా కానీ రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకున్నటువంటి నేపథ్యం. అంటే హౌడీ మోడీ ఈవెంట్ నుంచి చూసుకుంటే నమస్తే ట్రంప్ వరకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎప్పుడు కూడా ఒక రకంగా చర్చనీయాంశంగానే ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో కొంత మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాలకు మద్దతు ప్రకటించడం ద్వారా మోదీ ఈ ట్వీట్తో అమెరికాతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకేతం ఇచ్చినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం. అంటే ఇది ట్రంప్తో ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధాన్ని కొంత రీఫ్రెష్ చేసి భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని, సత్సంబంధాలకు కూడా పునాది వేసినట్లుగా కనిపిస్తుంది అనేది కూడా కొంతమంది చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది ఆ దిశగానే కనిపిస్తుంది. అంటే ట్రంప్ వాస్తవానికి వ్యక్తిగతంలో కొంత బహిరంగ ప్రశంసలు అంటే కొంత ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్గానే కొంత ప్రైజ్ని కోరుకుంటూ ఉంటారు ఆయన. అంటే ఒక రకంగా పొగడాలి, పొగడ్తల వర్షంలో ట్రంప్ ఎప్పుడు ఉండాలి, అప్పుడే ఆయనకు కొంత ఆనందంగా ఉంటారు, ఈగో సాటిస్ఫై అవుతుంది అప్పుడు ఆయనకి. మరి ఇటువంటి సందర్భాల్లో మోదీ లాంటి గ్లోబల్ లీడర్స్ కూడా తనకు అత్యంత కీలకమైనటువంటి శాంతి ప్రయత్నాలను ప్రశంసించడం ట్రంప్కు ఖచ్చితంగా వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా కానీ ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మరి ముఖ్యంగా అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా తన శాంతి ప్రయత్నాలను గ్లోబల్ అప్రూవర్గా చూపించుకోవడానికి కూడా ఇది ఆయనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్గా కూడా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశ అధినేతగా నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు అని ట్రంప్ తమ మద్దతుదారులకు కూడా గట్టిగా చెప్పుకోగలుగుతారు కూడా. కాబట్టి మోదీ చేసినటువంటి ట్రంప్ ప్రశంస ఒక రకంగా చెప్పాలంటే ఈగోకు పూర్తిగా సంతృప్తినిచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. భారతదేశం ఎప్పట్లాగే మధ్యప్రాచ్య అంశాల్లో సమతుల్య వైఖరిని పాటిస్తూనే వస్తోంది. అంటే ఇజ్రాయెల్తో వ్యూహాత్మకంగా కొంత భాగస్వామ్యం కొనసాగిస్తూనే పాలస్తీనా పట్ల మానవతా దృష్టితో మద్దతు ఇస్తోంది. అట్లాగే మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా ఇదే ప్రతిబింబిస్తూ ఉంది. అంటే ఇరు వర్గాలకు సమన్యాయం కలిగే ప్రయత్నాలకు మద్దతు అని చెప్పడం ద్వారా ఇది కొంత ఉదాహరణగా మనం దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ట్రంప్ ప్రణాళికను మెచ్చుకున్నప్పటికీ భారత్ యొక్క అంతిమ లక్ష్యం మాత్రం శాశ్వతమైంది, సమతుల్యమైనటువంటి శాంతి అని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. తద్వారా భారత్ తమ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ యాక్ట్ కూడా విజయవంతంగా కొనసాగించినట్లుగానే అయింది. అంటే మోదీ వ్యాఖ్యలు కేవలం ట్రంప్ ప్రశంస మాత్రమే కాదు, భారత ప్రపంచ శాంతి కృషిలో కూడా కొంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని, గ్లోబల్ ప్లేయర్గా ఎదగాలనే ప్రయత్నంలో భాగంగానే చూడాలనేది కూడా చాలామంది వాళ్ళ అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే ఈ ట్వీట్తో భారత్ ఖచ్చితంగా తనను తాను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రపంచ శక్తిగా ప్రకటించుకుంది. గాజా యుద్ధం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపిస్తున్నటువంటి తరంలో మోదీ సందేశం ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికలపైన భారత్ యొక్క పాజిటివ్ రోల్ మోడల్గా నిలిచే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ట్వీట్గా ఉపయోగపడుతుందని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే మోదీ వేసినటువంటి ఈ ప్రశంస ట్వీట్లో ఖచ్చితంగా భాగం అయితే మాత్రం రాజకీయ వ్యూహమే. ఒకవైపు ట్రంప్ ఈగోని
సంతృప్తిపరుస్తూ మరోవైపు గ్లోబల్ దౌత్యంలో కూడా భారత్ కొంత సెకండ్ దృక్కోణాన్ని కొనసాగిస్తూ అంటే సంతులిత దృక్కోణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అమెరికా భారత్ సంబంధాలను ఖచ్చితంగా బలోపేతం చేయడంతో పాటుగా ప్రపంచ వేదికలపైన కూడా భారత్ పాత్రను విస్తరించేలా చేస్తుంది. మరి నరేంద్ర మోదీ గారు ట్వీట్లో ఏం రాసుకొచ్చారు? వి వెల్కమ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ యాజ్ ఎ పీస్ ఎఫర్ట్స్ ఇన్ గాజా మేక్ డెసిసివ్ ప్రోగ్రెస్. అట్లాగే ఇండికేషన్స్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ హోస్టేజెస్ మార్క్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్. ఇండియా విల్ కంటిన్యూ టు స్ట్రాంగ్లీ సపోర్ట్ ఆల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఏ డ్యూరబుల్ అండ్ జస్ట్ పీస్. రియల్ డొనాల్డ్ ట్రంప్ అని @POTUS అని ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేయటం, అది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారటం, గాజా వ్యవహారంలో ఏదైతే ట్రంప్ లీడర్షిప్ని పొగట్టడం, ప్రశంసలతో ముంచెత్తటం, అది ఖచ్చితంగా ఆయన ఈగోని సాటిస్ఫై పరచడమే కాకుండా భారత్ యొక్క లీడర్షిప్ కూడా ఇది అద్దం పట్టేలాగా కనిపిస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా ఇట్లాగే డొనాల్డ్ ట్రంప్ కొంత కీలకంగా వ్యవహరించి అప్పుడు కూడా ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యం ఆయన. అందుకని ఇప్పుడు ఆయన చేసినటువంటి ఒక పాజిటివ్ చర్యని నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ రూపకంలో ఆయనను ప్రశంసించారు, బహిరంగంగా ప్రశంసించారు. తద్వారా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన భారత్ మీద తీర్చుకుంటున్నటువంటి కక్షకు ఖచ్చితంగా కొంత శాంతింపజేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో చూద్దాం మరి ట్రంప్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ఈ ట్వీట్ని తీసుకుంటారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఈ ట్వీట్ గురించి చర్చనీయాంశంగా మారుతున్నటువంటి ఇటువంటి సందర్భాల్లో మరి ట్రంప్ ఏ విధంగా ఈ ట్వీట్ని తీసుకుంటారు? నిజంగానే మోదీ ట్రంప్కు బిస్కెట్ వేసాడని అనుకోవాలా? మరి ఆయన ఆ విధంగానే తీసుకుంటాడా, లేకుంటే నిజంగానే ఈ ప్రశంసకి ముంచెత్తిపోయే అవకాశాలు ఉంటాయి? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.